హలో అందరికీ. ఈరోజైతే మా వదిన మా కోసం అయితే సొరకాయ పాయసం చేస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది సొరకాయ పాయసం. మా పిల్లలకి చాలా ఇష్టము, అందుకని మరీ అడిగి చేపిస్తున్నాం. మా వదినతో అయితే పొద్దునైతే సబ్బియ్యం అయితే నానేసుకోవాలి, ఎందుకంటే ఉడకవు సబ్బియ్యము. బాగా ఒక సబ్బియ్యం ఎన్ని ఉంటే అంత టేస్టీగా ఉంటుంది సొరకాయ పాయసం. అలాగే దానికైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు అయితే ముందుగానే కాగబెట్టి పక్కకు పెట్టేసిన. దాంట్లోకి అయితే తగ్గినంత చక్కెర, అలాగే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ రెడీగా ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే సొరకాయ కూడా జీవేస్తాను నేను. అంటే ముందుగా తొక్క తీసేసి తర్వాత చిన్న దాంతో తుడుముకోవాలి, అలా తీసేసుకోవాలి. అలా అయితే తీసేసి నేను సొరకాయ మొత్తం దాంతో అయితే తురిమి పెడతాను. తురమడానికి అయితే చాలా టైం పడుతుంది, అందుకని ఇంకా సొరకాయ అయితే తుడిమేసినాను. ఇంకా ముందుగా నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి అయితే కొంచెం వేడి కావాలి. ఇంకా మనం వేసుకునేటివి బాదము, గోడం మిక్స్ అవన్నీ వేసేసుకొని కొంచెం దూరగా అయితే వేయించుకుందాము. అలా ఒక 2 నిమిషాలు అయితే బాగా, మళ్ళీ మాడిపోతే దూరగా ఉంటేనే టేస్ట్ ఉంటాయి. ఇంక ఇప్పుడైతే బాగా ఎగిపోయినాయి. నేనైతే కడాయిలోకి తీసేస్తున్నాను, ప్లేట్లోకి. ఇంకా అదే బాలలోనే ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ అయితే వేసేస్తున్నా. అలా సన్నగా ఉంటేనే బాగా టేస్టీగా, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సొరకాయ పాయసం. కొంచెం లావుది అట్లా తురుముకున్నామంటే టేస్ట్ ఉండదు, పిల్లలకు కూడా నోటికి తలుగుతూ ఉంటుంది కదా. అందుకని అలా తుడుముకోకుండా చిన్న దాంతో తుడుముకున్నామంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే బాగా ఒక 5 నిమిషాలు అట్లా సొరకాయ మనకి నీరు ఉంటుంది కదా, ఆ నీరు పోయేంతవరకు అయితే బాగా వేయించుకోవాలి. అలా కలిపేసి ఒకసారి అయితే పక్కకు పెట్టేద్దాం. అలా బాగా ఎగిపోయినాయి, సొరకాయ ఎగిపోయింది చూడు. అలా బాగా ఒక్క చుక్క నీళ్ళు తేమ లేకుండా వేయించుకోవాలి. తురిమినేది కూడా మనం పాలు పోసి ఇంకా ముందుగా కాగబెట్టుకున్న పాలు అయితే వేసేస్తున్నాను. అంటే మనం నీళ్ళు అయితే వేస్తలేను, ఒక కొన్ని మాత్రమే వేసేసుకుంటాను. మనకి సొరకాయ పాయసము పాలుల్లోనే అయితేనే టేస్ట్ ఉంటుంది. పాలు అయితే దండిగా ఉండాలి, పాలు ఉంటేనే సొరకాయ పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ముందుగానే సబ్బియ్యం కూడా నానబెట్టుకున్నాం కాబట్టి అందులోకి అయితే వేసేస్తున్నా. పాలలో అయితే బాగా ఒక 5 నిమిషాలు అట్లా సొరకాయ ఉడికించుకున్న తర్వాత సబ్బియ్యం వేసేసుకోవాలి. అలా బాగా ఉడకాలి. చూశారు కదా, సబ్బియ్యం కూడా మనకి నోటికి తింటుంటే టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది సబ్బియ్యము. దానికి తగినంత అయితే చక్కెర, మనకి సప్పగా ఉందంటే మళ్ళీ వేసుకోవచ్చు, మరి తీయగా ఉందంటే తినలేరు కదా పిల్లలు కూడా. అందుకని తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ ఉంటే మరీ తీపి ఉంటుంది కాబట్టి తగినంతనే వేసేసినాను చక్కెర. ఈ పాయసం మా వదిన అయితే చాలా టేస్టీగా చేస్తుంది. పాయసము ఒకసారి చేసింది, చాలా టేస్ట్ ఉంది, మరీ అడిగి చేయించుకుంటున్నాను నేనైతే పాయసము. అలా బాగా దగ్గరుండి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది. సొరకాయ పాలు అవన్నీ వేసినాం కదా, అడుగంటకుండా సిమ్లో పెట్టి బాగా దగ్గరుండి చేయించుకోవాలి సొరకాయ పాయసం అయితే. అలా బాగా ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. మరొక్కసారి కలిపేసి మనకి సబ్బియ్యం కూడా బాగా తింటుంటే నోటికి బాగా తెలుస్తుంది అనమాట. మెత్తగా ఉంటే మా పిల్లలు, మా అల్లుళ్ళు అయితే చేయకోవి అనగానే బాగా ఇష్టంగా తింటారు సబ్బియ్యము. అడుగంటకుండా అలా దగ్గరుంటూ కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టి వేసుకోవాలి మనము. ఈ పాయసం అయితే వేడిగా తినొచ్చు, చల్లగా అయినాక మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కూడా తినొచ్చు.
వేడి చేసుకొని కొన్ని పాలు వేసుకొని కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 2 రోజుల వరకైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సొరకాయ పాయసం బాగా టేస్టీగా కూడా ఉంటుంది. చల్లగైనాక వేడి చేసుకొని కొన్ని పాలు గట్టిగా ఉంటే కొన్ని పాలు వేసేసుకొని ఇట్లా వేడి చేసుకొని తిన్నామంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా యాలకులు అయితే బాగా దంచి వేసేసినాను. ఇంకా దింపేటప్పుడైతే మనం ముందుగా వేయించుకునేటివి అయితే సొరకాయ పాయసంలోకి వేసేసుకొని చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజైతే సొరకాయ పాయసం మా వదిన మా కోసమే చేసింది. సొరకాయ పాయసం అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.